ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ ను డైలీ రొటీన్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఢిల్లీ వచ్చిన తర్వాత మా ఇంట్లో మేము ఎలా ఉంటాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేశాను. అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే లెమన్ వాటర్ కంపల్సరీ, ఇంకా హనీ లేదని చెప్పి ఓన్లీ లెమన్ అలాగే హాట్ వాటర్ అయితే తాగేసాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా, చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పి ఉప్మా అయితే తయారు చేసేసి ఇచ్చేసాను. ఇంకా జ్యూస్ అయితే ఏదో ఒకటి తాగడం అలవాటు కాబట్టి ఇంటి దగ్గర నుంచి సపోటా అరటిపళ్ళు తీసుకొచ్చాం కదా, సో అవి అయితే ఈ విధంగా ముక్కలు కట్ చేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నా. ఇందులోనే కొంచెం కాజు, బాదం అలాగే కొంచెం మిల్క్ని యాడ్ చేసేసి జస్ట్ మిల్క్ షేక్లా ఇచ్చేసాను అనమాట. ఇందులో ఇంకా కొంచెం షుగర్ కానీ అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా చేసేసి పిల్లలకి అలాగే కోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే తను కటింగ్కి వెళ్ళాడు, నైట్ డ్యూటీ ఉంది కదా, సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్టైల్ అంటూ ఉండదన్నమాట. సో ఈ విధంగా మా పిల్లలకి అయితే ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చాలా సింపుల్గా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పి కిచిడి. సో ఇదైతే చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. అన్ని పప్పు, 3 రకాల పప్పులు, ఇంకా టమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసి ఈ విధంగా ఒకసారి కలిపేసి దగ్గర ఒక 4-5 కప్పులు వాటర్ యాడ్ చేస్తామంటే చాలా టేస్టీ అయినా కిచిడి రెడీ అయిపోతుంది. బిర్యానీలా కావాలి అనుకుంటే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేనైతే కిచిడిలా కావాలి కాబట్టి నేను దగ్గర 6 to 7 కప్స్ అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ తీసి ఇలా వంట చేశాను కదా, ఇంకొన్నవన్నీ పెట్టుకోవాలి. సో ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడాను వేరే దగ్గర అయితే పెట్టేసుకొని ఇంకా కొన్ని అరటిపళ్ళు అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకైతే ఇద్దాము, ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో అని చెప్పి మనకైతే దొరుకుతాయి కదా. సో ఈ విధంగా కొన్ని అయితే ఇచ్చాను అనమాట. అక్కడ నుంచి తెచ్చినా కూడా మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ హ్యాపీనెస్ అనేది వేరనమాట. సో ఇంకా ఈ విధంగా ఇంకా పనసపండు అయితే చాలా అక్కడ నుంచి తీసుకొని వచ్చాం, కానీ సగం అయితే ఇంకా పెట్టెలోనే పోయిందనమాట. ఇంకా కొంచెం ఉంది కదా, సో దాన్ని అయితే కట్ చేసి ఇంకా ఇవి కూడా కొన్ని ఇచ్చేసామన్నమాట. సో ఇంకా మా పిల్లలు అయితే అస్సలే ఈ పనసపండు తినరు, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలీదు. సో ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చదనమాట, తినరు. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా మేమే తింటాము. అందులో చెత్త ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ కొంచెమే తొనలు వస్తాయి కాబట్టి ఇంకా మా దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి ఇవి కూడా కొంచెమే ఇచ్చాము. ఇంక ఫైనల్గా మేమైతే కొంచెం తీసుకున్నాం అనమాట. ఇంకా రాబోయే వీడియోస్లో ఈ పనసకాయతో కర్రీ ఎలా చేస్తారు, ఇంకా పనస పిక్కలతో కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సో ఇంకా తనకైతే నైట్ డ్యూటీ ఉంది కదా, సో ఈవినింగ్ టైంలో అలా వెళ్ళి ఇంటికి కావాల్సిన కొన్ని రేషన్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే ముందు ఆల్రెడీ మేము విలేజ్ వెళ్ళక ముందు ఒకసారి ఇన్స్టామార్ట్కి అలాగే క్యాంటీన్లో కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాడు, కానీ ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి లేదు అని ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్నీ కూడా చేసిన తర్వాత ఇంకా నైట్ డ్యూటీకి అయితే తనకు టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.